ముందు ఒకలా ఉన్నాడు, పక్క పోతే వేరేలాగా అవుతాడు. కాబట్టి అలౌకికమైనది, ఇది అధిగమించడం సాధ్యం కానిది. కానీ కేవలం నిరంతరం నన్నే భయించు వారు ఈ మాయను అధిగమించి సంసార సముద్రం నుండి బయటపడగలని చెప్పింది నేను. అంటే ఈ మనకు ఎప్పుడు దైవం కూడా ఏంటంటే సాత్వికం అనేటువంటి ఎప్పుడు ఉంటుంది. అందుకోసం దైవాన్ని నిరంతరం చింతన చేస్తున్నలే. సర్వకాల సర్వావస్థల యందు కూడా నన్నే ఎప్పుడు మనం దాని గురించి మనం దైవం గురించి ఆలోచించినట్లయితే మనకు ఎప్పుడు సాత్వికం ఉంటుంది. ఈ రజోగుణం తమోగుణం అనేది తక్కువగా ఉంటుంది విభావం. ఇక్కడ ఇంకొక శ్లోకం 19వ శ్లోకం. బహూనాం జన్మనామంతే జ్ఞానవాన్ మాం ప్రపద్యతే వాసుదేవ సర్వమితి సమహాత్మా సుదుర్లభః అన్నాడు. అనేక జన్మల పిదప జ్ఞాని అయిన వాడు సర్వము వాసుదేవమయమే అని భావించి నన్ను శరణు పొందును. అట్టి మహాత్ముడు లభించుట అరుదు. అనేక జన్మ పిమ్మట, ప్రతి జన్మలో కాదు, ఎన్నో జన్మ